కేరళ ఎన్నికల ప్రచారంలో ఉన్న రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు. కేరళ ప్రస్తుత ముఖ్యమంత్రి పినరని విజయన్కు సంబంధించినటువంటి విషయంలో కీలక వ్యాఖ్యలు చేశాడు. విజయన్కి ఓటు వేస్తే మోదీకి వేసినట్టే అంటూ తను మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. కామ్రేడ్లు బగ్గుమంటా ఉన్నారు. విజయన్ సంబంధించినటువంటి విషయంలో రేవంత్ మాట్లాడినటువంటి మాటలు సరైనవి కావంటూ వారు భీష్మించుకు మాట్లాడుతున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. కామ్రేడ్లకు సంబంధించి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ రేవంత్ పైన విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. మరొక వైపు ఇండు కూటమిలో ఉన్నటువంటి పినరయి విజయన్ పైన మాట్లాడినటువంటి మాటలు సరైనవి కాదంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఇటు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా సంచలనంగా మారాయి. దేశవ్యాప్తంగా రేవంత్ చేసినటువంటి వ్యాఖ్యలపైన ఇప్పుడు పెను దిమారమే రేగుతూ ఉంది. అసలు రేవంత్ ఏం మాట్లాడారో చూద్దాం, ఆ తర్వాత ఈ స్టోరీలోకి వెళ్దాం. If you are going to vote LDA for Pinarayi Vijayan, the vote is going to reach Narendra Modi in Delhi. It is nothing but Pinarayi Vijayan is nothing but Narendra Modi, shadow Narendra Modi's brother. There is no difference between Narendra Modi and Pinarayi Vijayan. So Kerala people are intelligent people. Kerala people are educated people. They have never allowed communal people into Kerala. They have marginalized communalists. They have marginalized RSS and BJP forces. They could not enter in Kerala because of your Lakshmana Rekha. But Narendra Modi doesn't want to take it. He wanted to come. ఎస్, రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో చూసాం. రేవంత్ రెడ్డి క్లియర్గా చెప్తా ఉన్నాడు, విజయన్కి ఓటు వేస్తే, అక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ కూటమికి ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్టే అంటూ తను మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఈ వ్యాఖ్యలపైన కామ్రేడ్స్ బగ్గుమంటా ఉన్నారు. ఎస్, ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ లైవ్లో జాయిన్ అవుతూ ఉన్నారు. అసలు వారేమనుకుంటా ఉన్నారు విజయన్కి సంబంధించినటువంటి విషయంలో రేవంత్ చేసినటువంటి వ్యాఖ్యలపైన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే, బాగున్నాను. ఏంటి అసలు విజయన్కి సంబంధించినటువంటి విషయంలో, మీ పార్టీకి సంబంధించినటువంటి నేత విజయన్కి సంబంధించినటువంటి విషయంలో రేవంత్ చేసినటువంటి వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళలో వెళ్లి ప్రచారానికి వెళ్ళినప్పుడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని లేదా యూడిఎఫ్ ను గెలిపించండి, వాళ్ళు ఏం ప్రజల కోసం చేస్తారు అనే విషయాలు చెప్పి ఓడితే బాగుండేది. అలా కాకుండా ఉండేటటువంటి సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, అట్లాగే ఎల్డిఎఫ్ ఉంటున్నటువంటి విజయన్ మోడీ ఇద్దరు ఒకటే అనేటటువంటి పద్ధతిలో పోల్చి మాట్లాడారు. ప్రధానమంత్రిగా ఉండి, ఎన్డీఏ తరఫున ప్రధానమంత్రిగా ఉండి ఈరోజు ఆర్ఎస్ఎస్ భావాలతో దేశాన్నంతా కూడా వాదం వైపు, మతోన్మాదం వైపు కొనసాగిస్తుంది. వాటికి వ్యతిరేకంగా దేశంలో నిలబడి పోరాడుతున్నది లెఫ్ట్ పార్టీలు పోరాడుతున్నారు. అలాగే ఆ మతోన్మాద రాజకీయాన్ని ఓడించడానికి ఇండియా బ్లాక్ గా కూడా ఏర్పడి బీజేపీ ఓడించడానికి చేసినటువంటి ప్రయత్నంలో సిపిఎం పార్టీ పాత్ర చాలా ముఖ్యమైనది. అందులో విజయన్ పాత్ర కూడా ముఖ్యమైనది. కానీ ఈ రోజు విజయన్ మోడీ ఒకటే అంటున్నాడు, వాళ్ళిద్దరు బ్రదర్స్ అని చెప్పి మాట్లాడుతున్నాడు. కనీస జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ హైదరాబాద్ కు వచ్చినప్పుడు ప్రధానమంత్రి మోడీ వస్తే పెద్దన్న అని చెప్పి తానే సంబోధించాడు. ప్రధానమంత్రి కాకుండా పెద్దన్న అని సంబోధించాడు. ఈయనేమో తమ్ముడులాగా. ఆ మాట ప్రకారం అయితే రేవంత్ రెడ్డి మోడీ బ్రదర్స్ అవుతారు. కేరళలో ఉండేటటువంటి ఏ కార్యకర్తనైనా, ఏ కాంగ్రెస్ కార్యకర్తను అడిగినా విజయన్ ఆర్ఎస్ఎస్ భావాలకు వ్యతిరేకంగా తన జీవితాంతం ఎలా పోరాడి కేరళ రాష్ట్రంలో లౌకిక భావాల్ని నిలబెట్టాడో అక్కడ ఉండే ప్రతి కార్యకర్త అలాంటి ప్రాంతానికి వెళ్ళి రేవంత్ రెడ్డి అక్కడ మోడీ విజయన్ ఒకటి అనేటటువంటి మాట్లాడితే ఇది మతి భ్రమించి మాట్లాడడం అవుతుంది. లేదా అపరిచితుడిగా సినిమాలో ఉన్నట్టుగా తెలంగాణలో ఉన్నప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు
కమ్యూనిస్టులు గొప్ప వాళ్ళు, పేదవాళ్ళ కోసం అని చెప్పి ఆ రకంగా మాట్లాడి అక్కడికి పోయే వరకంతా కూడా ఆయన బీజేపీతో సమానంగా ఉండేటటువంటి ధోరణితో మాట్లాడుతున్నారు. ఇవన్నిటిని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాంటి మాటలతోన అక్కడ కేరళలో విజయం సాధిస్తారని అనుకుంటే అక్కడ ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు. కాబట్టి ఆ వ్యాఖ్యానాలు అనేటటువంటి ప్రజలు నమ్మశక్తి, ముఖ్యంగా ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ భావాలకు వ్యతిరేకంగా నిలబడి పోరాడుతున్నటువంటి ఒక కమ్యూనిస్టులు మాత్రమే. కాంగ్రెస్ కూడా త్రిపురలో రాత్రికి రాత్రి కాంగ్రెస్ పార్టీ అంతా కూడా బీజేపీ మారిపోయి సిపిఎం ఎవరు మిత్రులుగా ఉన్నారు బీజేపీతో. మన జరిగినటువంటి స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో త్రివేంద్రంలో బీజేపీతో కలిసి అక్కడ సిపిఎం ఓడించారు. మన జరిగిన స్థానిక ఎన్నికల్లో కూడా అది మొత్తం కేరళ ప్రజలకంతా కూడా తెలుసు. ఈ ఎన్నికల్లో కూడా సిపిఎం ను ఓడించడానికి అక్కడ ఉండేటటువంటి యూడిఎఫ్ బీజేపీతో సానుకూలంగా ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఆ రకమైనటువంటి లోపాయికారి ఒప్పందం చేసి సిపిఎం పార్టీ ఓడినా గెలిచినా ఆర్ఎస్ఎస్ భావాలకు, మతోన్మాద భావాలకు, దోపిడి వర్గాలకు వ్యతిరేకంగా పోరాడేటటువంటి పార్టీగా ఉంటుంది తప్ప ఇలాంటి లాలూచి రాజకీయాలు చేయవు. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాధ్యం కానీ అది సిపిఎం నాయకులకు. జాన్ వెస్లీ గారు ప్రధానంగా ఒక విషయాన్ని చాలా ఘంటాపథంగా చెప్తా ఉన్నాడు. విజయానికి ఓటేస్తే మోదీకి ఓటేసినట్టే, లక్ష్మణ రేఖ అనేది ఒకటి ఉంది. ఇక్కడ ఖచ్చితంగా రైట్ వింగే, అక్కడ ఉన్నటువంటి డెమోక్రటిక్ వింగే గెలుస్తుంది అనేటువంటి మాటను కూడా చెప్తా ఉన్నాడు. మరొక వైపు ఇండు కూటమిలో కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి విజయన్ కూడా సభ్యుడిగా ఉన్నాడు. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? అదే ఆయన కనీస రాజకీయ అవగాహన లేనటువంటి స్థితిలో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇక్కడ మొత్తం ఇండియా బ్లాక్ ను సమకూర్చేటటువంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి రామని చెప్పినటువంటి పార్టీలతో కూడా మాట్లాడి ఇండియా బ్లాక్ లో భాగం చేసి బీజేపీని ఓడించడానికి సర్వశక్తులు ఉంటుంది. బీజేపీకి సొంతగా మెజార్టీ రాని స్థితిని తీసుకొచ్చింది జరిగిన పార్లమెంట్ ఎన్నికలు. ఆ సందర్భంగా అంతా కూడా సోనియా గాంధీ గాని, రాహుల్ గాంధీ గాని, శ్రీధరాం యేచూరిని, మిగతా విజయన్, మిగతా పార్టీ నాయకులంతా కూడా పొగిడారు. కానీ ఇప్పుడు మోడీ విజయన్ ఒకటి అని అంటున్నారు. మోడీ విజయన్ ఒకటి అనేటటువంటిది మాట్లాడడం అంటే అది కనీస రాజకీయ అవగాహన లేకపోవడం అనేటటువంటిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనబడుతుంది. ఇక్కడ తెలంగాణలో ఏదంటే అది మాట్లాడితే చెల్లుతుంది కానీ కేరళ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజల ముందు గురించి ఆ రకంగా వ్యాఖ్యానాలు చేసి ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి. ఆ రకమైనటువంటి పద్ధతిలోనే తగిన గుణపాఠం చెప్పేటట్టుగా ప్రజలు వివరిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఎస్ సార్, మీరేం చెప్పబోతా ఉన్నారు? మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా కమ్యూనిస్టులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులుగా రేవంత్ వ్యాఖ్యలను ఏదైనా చెప్పబోతా ఉన్నారా? ఇక్కడ ఏమైనా మీ యొక్క నిరసన కార్యక్రమాలు ఏమైనా చేయబోతా ఉన్నారా? ఏంటి మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ అంటే అక్కడ ఇంకొక మాట కూడా మాట్లాడాడు. ఎస్, మీ మొబైల్ తిప్పండి. ఎస్ ఇక్కడ ఉండేటటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ వాళ్ళంతా కూడా దత్తత తీసుకున్నారు. అందుకే ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ కూడా కేరళను కూడా ఆ రకంగానే చేస్తారని చెప్పి మాట్లాడారు. కేరళకు ఇక్కడ కాంగ్రెస్ పరిపాలిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా పోలికలు ఉన్నాయా? అక్కడ 50% నిధులు గ్రామ పంచాయతీలకి కేటాయించి గ్రామాల్లో అన్ని సౌకర్యాలు వాళ్ళే పరిష్కారం చేసుకునేటట్టుగా నిధులు కేటాయిస్తారు. ఇక్కడ మీ వల్ల చేత అవుతుందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆ దమ్ము ఉందా? అట్లాగే విద్యారంగాన్ని అంతా కూడా ప్రభుత్వ రంగంలో ఉంచడం కోసం అక్కడ 24% బడ్జెట్ లో విద్యారంగాన్ని కేటాయిస్తారు. 8% కేటాయించి అందులో సగం కూడా ఖర్చు చేయడం లేదు. విద్యను వ్యాపారంగా మార్చి వాళ్ళతో లావాదేవీలు నడుపుకుంటున్నారు మీ పార్టీ. ఆ రకంగా కేరళ తప్ప మీకు పోటీ ఏంటి అసలు? అట్లాగే అక్కడ ఉండేటటువంటి వైద్యం అంతా కూడా ప్రజలకు అందుబాటులో ఉంటుంది. మొత్తం దాదాపు అత్యధిక భాగం అంతా కూడా ప్రభుత్వ రంగ వైద్యం. ఇక్కడంతా కూడా వైద్యం ప్రైవేట్ రంగంలో ఉండి పేద ప్రజలు ముఖ్యంగా ఆదివాసీలు లాంటి వాళ్ళైతే పిట్టలు రాలినట్టుగా రాలుతున్నారు. అయినా మీరు పట్టించుకోవడం లేదు, నిధులు వైద్య రంగానికి కేటాయించడం లేదు. ఆ రకమైనటువంటి వైఖరి మీకు కొనసాగుతుంది. అట్లాగే ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమయ్యారు. చెప్పిన వాగ్దానాలు అమలు చేయడంలో విఫలమయ్యారు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 12 లక్షలు ఇస్తామన్నటువంటి ఊసే ఎత్తడం లేదు.
వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నటువంటిది ఇవ్వడం లేదు. మహిళలకు 2,500 ఇస్తాన్నది ఇవ్వడం లేదు. అలాగే కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నది ఇవ్వడం లేదు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ ఆ ఊసేయడం లేదు. మహిళలకు తులం బంగారం కళ్యాణ లక్ష్మికి ఇస్తున్నటువంటిది అమలు చేయడం లేదు. ఎస్సీ ఎస్టీల అసైడ్ భూములంతా కూడా 1000 ఎకరాల భూములంతా కూడా బలవంతంగా లాక్కుంటున్నారు. ఆ భూములంతా కూడా ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ చేసి అడ్డగోలుగా సంపాదించుకొని అక్కడ కేరళ ఎన్నికల కోసం మీరంతా కూడా డబ్బులు పట్టుకుపోయి అక్కడ పంచుతున్నారు. మీ మాటలు అక్కడ ఓట్టేసే వాళ్ళు ఎవరు లేరు. మీరు ఆ రకంగా ఇక్కడ ఎట్లయితే డబ్బులు పంచి ఎన్నికల్లో గెలుస్తారో అక్కడ కూడా ఆ రకంగానే చేయాలని చెప్పి వెళ్ళినటువంటి వాళ్ళు మీరు. కేరళకు తెలంగాణకు ఓటేంటి? ఈ దేశంలోనే కడు పేదలు లేరు అని ప్రకటించినటువంటి ఏకైక రాష్ట్రం కేరళ రాష్ట్రం. అది ఎల్డిఎఫ్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి రాష్ట్రం. అక్కడ లౌకిక భావాలు కొనసాగుతున్నటువంటి దాంట్లో దేశంలోనే మొదటి స్థానం. సామాజిక న్యాయం అమలు జరుగుతున్న దాంట్లో మొట్టమొదటిది. అది దేశంలోనే మొదటిసారి ఒక దళితుడిని పూజారిగా చేసినటువంటి రాష్ట్రం. మహిళల హక్కుల కోసం మహిళలు దేవాలయంలోకి వెళ్ళాలనేటటువంటి ఆంక్షలకు వ్యతిరేకంగా మహిళల తరఫున నిలబడ్డటువంటి రాష్ట్రం అది. సామాజిక న్యాయాన్ని అమలు చేస్తున్నటువంటి రాష్ట్రం అది. మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి రాష్ట్రం. మొత్తం దేశంలోనే దోపిడి వర్గాలకు కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగా పోరాడుతూ దేశంలో ముందున్నటువంటి రాష్ట్రం. దేశానికి ఆదర్శంగా పోరాటాలకు స్ఫూర్తినిస్తున్నటువంటి రాష్ట్రం అది. ఆ రాష్ట్రానికి తెలంగాణకు పోటీ ఏంటి? కాంగ్రెస్ రాష్ట్రాలకు ఎల్డిఎఫ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోటీ ఏంటి? కాంగ్రెసే కాదు, బీజేపీ అయినా ఇంకేదైనా కూడా కేరళ రాష్ట్రానికి ఎలాంటి సాటి కాదు, పోటీ కాదు. అక్కడ ఉండే వాళ్ళు ఇప్పటికే 10 సంవత్సరాలు ఎల్డిఎఫ్ అవకాశం ఇచ్చారు. భవిష్యత్తులో కూడా వచ్చే ఈ ఎన్నికల్లో కూడా అలాంటి అవకాశాలు ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఆ రకమైనటువంటి పద్ధతిలో ముందు పోతాం. ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి దాంట్లో ఆయన ఇచ్చిన హామీలు ఏమి అమలు జరగలేదు. ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఇప్పటికీ ఇందిరమ్మ ఇల్లు 30 లక్షల మంది పైగా ఇల్లు లేకుండా, ఇళ్ల స్థలాలు లేకుండా ప్రభుత్వానికి ఓట్లు వేసి ఎదురు చూస్తుంటే ఉన్న గుడిసెలను పీకేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం కొనసాగిస్తుంది. దాన్ని విజయాన్ని ఖండించాడు. అక్కడ ఖమ్మం జిల్లాలో గుడిసెలను కూల్ చేస్తే దాన్ని ఖండించినందుకు ఈ రకమైనటువంటి దేశంతో మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో పోరాటాలు ఉధృతం చేస్తాం. తగినటువంటి పద్ధతిలో ప్రభుత్వం స్పందించి అమలు జరగకపోతే ఆ ప్రభుత్వానికి తగిన గుణపాఠం ప్రజలు చెప్పేటటువంటి పోరాటాన్ని లెఫ్ట్ పార్టీలు, సిపిఎం పార్టీ నిర్వహించబోతుంది. ఓకే, థ్యాంక్ యూ జాన్ వెస్లీ గారు. జాన్ వెస్లీ క్లియర్గా చెప్తా ఉన్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు సరైనవి కావంటూ తనైతే మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని అయితే చూస్తూ ఉన్నాం. మొత్తం మీద ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. మొత్తం ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కామ్రేడ్స్ అయితే బగ్గుమంటున్నటువంటి సందర్భాన్ని అయితే చూస్తూ ఉన్నాం. ఇది సరైనటువంటి పద్ధతి కాదు, ఇలా మాట్లాడకూడదని మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. మనతో మాటగా మాట్లాడడానికి సిపిఐ నారాయణ గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నారాయణ గారు లైవ్లో ఉన్నారు. మీరు చెప్పండి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూసారా? విజయానికి సంబంధించి మోదీకి ఓటేసినట్టే అని చెప్తా ఉన్నారు. మీరేమంటారు మరి? రాజకీయ పండిత్యం బాగుంది అనుకున్నాను కానీ రాజకీయ పండితం కనపడాల. ఎందుకంటే ఆయన ఆ రాష్ట్రం పోయి చెప్పాడు, జాతీయ రాజకీయాలు దృష్టి పెట్టినప్పుడు అందరూ కలిసి ఉన్నాము. అయితే ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ మధ్య రాజకీయ పార్టీ జరుగుతాం. మీ మొబైల్ కొంచెం దగ్గర పెట్టుకొని మాట్లాడండి నారాయణ గారు. జర్నీలో ఉన్నా మాట్లాడండి, నో ప్రాబ్లం, మాట్లాడండి. ఇప్పుడు జాతీయ స్థాయిలో ఉన్న రాజకీయాలు వేరు. హలో, చెప్పండి. రాష్ట్ర స్థాయి రాజకీయాలు వచ్చినప్పుడు కేరళలో లెఫ్ట్ కు కాంగ్రెస్ మధ్య రాజకీయ పోవడం జరుగుతుంది. వాస్తవం అండి. అది రాజకీయాలు మనం అనుకుంటే అభ్యంతరం లేదు. రాజకీయ పరంగా మాట్లాడుకుంటే వాళ్ళ గవర్నమెంట్ ఏం చేస్తుందో విమర్శించుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో వాళ్ళు విమర్శించుకోవచ్చు. కానీ వ్యక్తిగతమైనటువంటి ప్రస్తావన కావడం ద్వారా కాంగ్రెస్ పార్టీ దాని అవినీతిని తగ్గించుకుంటుంది. లెఫ్ట్ గవర్నమెంట్ ప్రజా వ్యతిరేక పాలన చూస్తుంటే విమర్శిస్తే మాకు అభ్యంతరం లేదు. అంతేగాని అక్కడ పోయి ఉండేది చెప్పలాగా మాట్లాడితే ఇప్పుడే చేస్తానుకుంటారు తప్ప బయట రాజకీయ నాయకులు అనుకోవట్లేదు. దురదృష్టం. రెండోది ఏంటంటే ఈ రాజకీయాలకు షార్ట్ కట్ మెథడ్స్ లో పాపులారిటీ కావాలని షార్ట్ కట్ మెథడ్స్ లో
వాళ్ళ బొమ్మ కనిపించుకొని ప్రయత్నిస్తే నష్టం వస్తుంది. ఉమ్, అదే పరిస్థితి రేవంత్ రెడ్డి అక్కడ పోయినప్పుడు అదే పని చేస్తున్నాడు. ఆయన వామపక్ష పార్టీ గురించి మాట్లాడేటప్పుడు, వృత్తి గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఉమ్, నేను వామపక్ష పార్టీల పరిపాలన సంబంధించి స్పెసిఫిక్ గా నిర్దిష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయడం మాకు పెద్దగా స్వాగతిస్తాం. ఉమ్. కానీ ఈ పరిధిలో ఇచ్చిన రాజకీయాలు చేయడం అనేది కనిపిస్తుంది. ఎస్, అంటే ప్రధానంగా ఇండు కూటమిలో ఉన్నారు కదా, విజయన్ ఉన్నారు, ఇటు కాంగ్రెస్ పార్టీ రూల్ చేస్తుంది, మొత్తం మీద ఇండు కూటమిలో కామ్రేడ్స్ కూడా ఉన్నారు. కామ్రేడ్స్ ఉన్నారని తెలిసి కూడా అలా ఎందుకు మాట్లాడి ఉండొచ్చు అనుకుంటా ఉన్నారు. అదే బయట రాజకీయాలు ఉన్నప్పుడు అట్లా ఉండేది కాదు. ఉమ్, ఇట్లా షార్ట్ టర్మ్ రాజకీయాలు ఉన్నాయి కాబట్టి ఆయన అట్లా ప్రవర్తిస్తున్నాడు. ఉమ్, ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు ఎట్లయితే ఎక్స్పోజ్ చేస్తున్నాడు, అదే పద్ధతిలో వామపక్షాలను ఎక్స్పోజ్ చేయాలని ట్రై చేస్తున్నాడు. ఉమ్. ఇది ఏమంటుంది, నిమ్మల నాట్యం చేసేసి కాకి ఇచ్చేసేట్టుగా ఉంది ఆయన ప్రవర్తన. మీరు ఎట్లా ఉండబోతుంది అనుకుంటా ఉన్నారు? కేరళలో విజయన్ మరొకసారి హ్యాట్రిక్ కొట్టబోతా ఉన్నారా, లేకపోతే ఎట్లా ఉండబోతుంది అనుకుంటా ఉన్నారు? మీకున్నటువంటి రిపోర్ట్స్ ఏంటి? ఇప్పుడు మీకు ఆశిస్తున్నా 150% లెఫ్ట్ గవర్నమెంట్ ఎల్డీఎఫ్ వస్తుంది. ఎల్డీఎఫ్ ఫిక్స్ అంటారు, కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశం లేదు. ఉమ్, అందుకనే ఈ ప్రేలాపన ఓడిపోతాయి తెలిసి ఏదో ప్రేలాపన చేయడం ద్వారా పాపులర్ సమాధానం ప్రయత్నిస్తాడు. ఇప్పుడు కూడా చెప్తున్నాడు అది ఎల్డీఎఫ్ గెలుస్తుంది. రేవంత్ వ్యాఖ్యలు ఏమైనా ఈ ఎలక్షన్స్ ఓటింగ్ విషయంలో ప్రభావితం చెందుతాయని అనుకుంటా ఉన్నారా? జోకర్ గా చూసుకుంటారు అక్కడ రాజకీయాలు చూడడం. కేరళలో మామూలు అక్షరాస్యత ఎక్కువ ఉంది, పొలిటికల్ మెచ్యూరిటీ ఉంది. ఈ చీప్ ప్రాక్టీస్ అక్కడ పడవు. ఈయన కుప్పిగంతలుగా చూస్తున్నారు తప్పితే ఆయన రాజకీయ చూడడం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇది సిపిఐ జాతీయ నాయకులు నారాయణ చెప్తున్న మాటలు. మొత్తం మీద అటు రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను కామ్రేడ్స్ అయితే ఖండిస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు అంటూ మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. అటు జయన్ వెస్లీ, ఇటు సిపిఐ నాయకులు, మరొక వైపు కామ్రేడ్స్ అందరూ కూడా రేవంత్ వ్యాఖ్యలను అయితే ఖండిస్తూ మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని అయితే చూస్తూ ఉన్నాం. మరి దానికి కేరళలో ఇంపాక్ట్ పడకుండా ఎలాంటి రెక్టిఫికేషన్ చూస్తారా? కాంగ్రెస్ పార్టీ ఏమైనా దానికి సంబంధించినటువంటి విషయంలో ఎక్స్ప్లెనేషన్ ఇస్తుందా? రేవంత్ రెడ్డి ఈరోజు పాల్గొనేటువంటి మీటింగ్స్లో ఏమైనా మాట్లాడతారా? వేచి చూడాల్సినటువంటి సందర్భమే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.